బోనెల విజయ్ చంద్ర అనే వ్యక్తి అసలు తెలియదండి. ఎలక్షన్ ముందు వరకు ఆయనతో నాకు పరిచయం లేదు. ఓన్లీ మేము ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మా క్యాండిడేట్ డిక్లేర్ చేశారు, ఓటేసాను చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి. బోనెల విజయ్ చంద్ర అనే వ్యక్తి తెలియదు, ఒక ఎమ్మెల్యే అంతే. ఓటేసాం చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి. నేను అక్కడ నాకు కలెక్టర్, ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి గారు ఏమొచ్చి లెమన్ గ్రాస్ యూనిట్ పెట్టిదేవి అని ఆవిడ కలెక్టర్గా ఉండేటప్పుడు నన్ను చాలా ఇచ్చేశారు, ఎంకరేజ్ చేశారు. తెలియకుండా పెట్టడం ఎందుకని చెప్పి దాని గురించి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి ఆ యూనిట్ కోసం పెట్టడానికి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్ విజయనగరంలో పెడదాం అనుకుంటే మన్యం జిల్లా కలెక్టర్ గారు మంచిగా నాకు కోఆపరేట్ చేశారండి. కోఆపరేట్ చేసి ఇక్కడే పెట్టమ్మా, అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తానంటే సరే నేను ఇక్కడే పెడదామని మిషనరీకి అంతటికి ఆర్డర్ ఇచ్చాను. తర్వాత ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను అక్కడ పెట్టడానికి స్టార్ట్ చేసి వాటర్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నాను మా పొలంలో. ఒక దగ్గర నేను కొనుక్కునే పొలం ఉంది కానీ అక్కడ సరిపోదు, ఊరికి దగ్గరగా ఉంది. ఇది ఐబీఆర్ బాయిలర్ పెట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే ఊరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. అది ఈ మా తాతలు సంపాదించినటువంటి పొలం అయితే కరెక్ట్గా ఉంటుంది. అక్కడ నేను ఆల్రెడీ 80/100 షెడ్, పట్టుపురుగుల షెడ్ ఒకటి వేసాను. లెమన్ గ్రాస్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఉంది. నెక్స్ట్ ఇల్లు కూడా కట్టుకున్నాను అక్కడైతే బెస్ట్ కదా అని చెప్పేసి సార్కి ఏమొచ్చి రోడ్డు వేస్తే బాగుంటుంది సార్ అని అంటే, ఉపాధి హామీ పనిలో రోడ్డు పెట్టేస్తామమ్మా అని అన్నాను. సరే అయితే మిషనరీ వచ్చాయి కాబట్టి నేను అక్కడే ఇన్స్టాల్ చేస్తానండి అని చెప్పాను. మొన్ననే ఒక 1.5 మంత్ బ్యాక్ డిపిఆర్సి మీటింగ్ అయింది. మీటింగ్లో డిస్కస్ అయింది, నేను పెట్టిస్తే ఆ భూమిని కబ్జా చేయలేరని చెప్పి కబ్జాదారులు చొక్క అచ్యుత, వంగపండి తిరునాథ, రొంపిలి తిరుపతి రామేశ్వర్, వీళ్ళు వంగపండు శ్రీను, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయిపోయినా ఆవిడ ఊర్లోకి వచ్చిన బాగోదు అని చెప్పేసి నేను అసలు విజయనగరంలో ఉంటే కనీసం వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకేమి ఇవ్వకుండా మొత్తం వెళ్ళి అదంతా పడగొట్టింది కాక బోనెల విజయ్ చంద్ర మాట్లాడే మాటలు ఆయన హాస్యాస్పదంగా ఉన్నాయి. నా మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు? నేను పోలీసులకు చెప్పాను అట్రాసిటీ కేసు. మొన్న అసెంబ్లీలోనేమొచ్చి అక్కడేవో చెరువులు కబ్జా అయిపోయి, భూములు కబ్జా అయిపోయి, ఇది వెయ్యండి అని అంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయండి ఆయన మాటలు.